కేఎస్కే హోమ్ ఛానల్లో యాంకర్ గా వ్యవహరించేందుకు 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావలను. మెయిల్ kskWonders@gmail.com. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మీ ఇంట్లోకి పిచ్చుకలు పదే పదే వస్తున్నాయా? అయితే మీ ఇంట్లో తొందరలో జరగబోయేది ఇదే. అయితే పిచ్చుకలు ఇంట్లోకి రావటం అనేది దేనికి సంకేతం? దీనివల్ల మనకి శుభం జరుగుతుందా లేకపోతే అశుభం జరుగుతుందా? అలాగే ఏ ఏ సంకేతాలు కనిపిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని మనం అర్థం చేసుకోవాలి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అయితే హిందూ మత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవిని సంపదల దేవతగా పరిగణిస్తూ ఉంటారు. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలు ఎవరైనా ధనవంతులు అవుతారని, తాము జీవితాంతం సంతోషంగా ఉంటారని, తమ ఇల్లు సిరి సంపదలతో నిండి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరూ కూడా ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని, ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ మహాలక్ష్మి అడుగుపెట్టిన చోటల్లా కూడా శుభ ఫలితాలు, శుభ సంకేతాలు వస్తాయని కూడా చాలా మంది నమ్ముతూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటే కనుక ధనానికి కొరత అనేదే ఉండదు. ఎందుకంటే ఆ తల్లి ఐశ్వర్యానికి దేవత. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు కూడా కొన్ని సంకేతాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క సంకేతాల్లో మనకు కొన్ని సంకేతాల ద్వారా మనకు శుభం జరుగుతుందా అశుభం జరుగుతుందా తెలుసుకోవటం కూడా కష్టతరమవుతుంది. అంటే కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తే దానివల్ల ఎటువంటి ఫలితాలను మనం అనుభవించాల్సి వస్తుంది. ఇటువంటి అపోహలు, అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. అయితే కొన్ని సంకేతాలు అనేవి ఆ భగవంతుడే మన దగ్గరికి పంపిస్తాడు. అంటే ముఖ్యంగా మనకి మంచి జరగబోయే ముందు కావచ్చు, చెడు జరగబోయే ముందు కావచ్చు, కొన్ని సంకేతాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి అతి త్వరలో మనకు మంచి రోజులు రాబోతున్నాయని, అలాగే అతి త్వరలో మనం ధనలక్ష్మి ఆశీస్సులు పొందుకోబోతున్నామని. ముఖ్యంగా ధనలక్ష్మి కరుణా కటాక్షాల కోసం ప్రతి ఒక్కరూ నిత్యం ఎన్నో రకాల పూజలు, వ్రతాలు, నియమ నిష్ఠలు, అలాగే ఎన్నో రకాల పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి నిత్యం కూడా మనిషి మనుగడకు డబ్బు అనేది చాలా ప్రధానమైంది. ఈ యొక్క డబ్బు లేనిదే మనం ఈ యొక్క సమాజంలో బ్రతకటం అనేది అసాధ్యమనే చెప్పుకోవాలి. డబ్బుతోనే ప్రతి ఒక్క విషయం కూడా ముడిపడి ఉంటుంది. అంటే మనం ఉండటానికి నివాసం కావచ్చు, అలాగే మనం తినటానికి తిండి కావచ్చు, చదువు కోసం, ఆరోగ్యాల కోసం, ఇలా ప్రతి ఒక్క అంశానికి సంబంధించి డబ్బు అనేది చాలా ప్రధాన పాత్రను కలిగి ఉంటుంది. కాబట్టి డబ్బు సంపాదన కోసం ప్రతి నిత్యం మనిషి నిత్యం శ్రమిస్తూనే ఉంటాడు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే సమయం వరకు ఆ ధనలక్ష్మి కోసమే నిత్యం వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎన్నో రకాల శ్రమలు మనిషి పడుతూ ఉంటాడు. అయితే కొన్ని సంకేతాలు మనకు కనిపించినప్పుడు ఆ సంకేతాల ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలో తెలియక మనం సతమతం అవుతూ ఉంటాం. అంటే కొన్ని విషయాలు మన యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం. దాని ద్వారా మనకు శుభం జరుగుతుందా అశుభం జరుగుతుందా తెలియక మనం ఎంతో ఆందోళన చెందుతూ ఉంటాం. అయితే కొన్ని సంకేతాలు లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతంగా కూడా శాస్త్రాలు తెలుపబడింది. ముఖ్యంగా మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్లచీమలు రావటం ప్రారంభమైతే కనుక, ఏదైనా వస్తువులను ఒక్కసారిగా గుంపుగా తినటం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అతి త్వరలో అడుగు పెడుతుందని, మీకు ఎక్కువగా డబ్బు లభిస్తుందని ఆ యొక్క సంకేతానికి అర్థం. అలాగే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే కూడా ఇది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. అయితే మీరు కొన్ని కారణాల వల్ల ఆ చెట్టును నరికితే మాత్రం దానివల్ల మీకు అశుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అకస్మాత్తుగా ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే కూడా లక్ష్మీదేవి వస్తుందని అర్థం చేసుకోవాలి. ఇది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది. అలాగే దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే ప్రతిరోజు మాత్రం తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు ఒక్కసారిగా కనిపిస్తే మాత్రం అది అశుభ సంకేతంగా పరిగణించాలి. అలాగే మీ కుడి చేతిలో నిరంతరం దురద పుడుతూ ఉంటే మీకు ఆర్థికపరమైన విషయాల్లో లాభాలు వస్తాయని అర్థం చేసుకోవాలి. నిద్రపోతున్నప్పుడు రాత్రి కనుక కలలో చీపురు, గుడ్లగూబ, కాడ, ఏనుగు, ముంగీస, శంఖం, బల్లి, నక్షత్రం, పాము, గులాబీ వంటివి కనిపిస్తే మీ సంపద పెరిగేందుకు సంకేతంగా భావించాలి. అలాగే ఉదయాన్నే నిద్రలేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే కూడా అది లక్ష్మీదేవి
మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని దానికి సంకేతంగా మనం భావించాలి. అలాగే మీరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు చెరుకును చూస్తే కూడా అది కూడా సంపదకు సంకేతంగా భావించాలి. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు దారిలో కనుక కుక్క నోట్లో ఏదైనా శాకాహారం కాని లేదా రొట్టె ముక్కను కాని తీసుకురావటం కనిపిస్తే మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే కొంతమందికి కొన్నిసార్లు ఇంట్లోకి పిచ్చుకలు పదే పదే వస్తూ ఉంటాయి. అంటే ఎన్నిసార్లు మనం బయటికి వెళ్లగొట్టడానికి ప్రయత్నం చేసినా కానీ పిచ్చుకలు మన ఇంట్లోకి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువ మట్టుకు ఈ యొక్క పరిస్థితి అనేది గ్రామాల్లోని వారికి కనిపిస్తుంది. కొన్నిసార్లు పట్టణాల్లోని వారు కూడా ఈ యొక్క అనుభవాన్ని చూస్తూ ఉంటారు. ఎందుకంటే కొన్నిసార్లు అనుకోకుండా మన ఇంట్లోకి పదే పదే పిచ్చుకలు వస్తూ ఉంటాయి. మన ఇంట్లో గూడు కట్టుకోవటానికి కూడా కొన్నిసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. గూడు కట్టుకోవటం అనేది శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఇంటి లోపల కాకపోయినా ఇంటి ఆవరణలో ఏదైనా చెట్టు మీద కూడా పక్షి గూడు కట్టుకుందంటే దాన్ని శుభ ఫలితంగా భావించాలి. దాని ద్వారా మనం ఆర్థికంగా పురోగతి సాధించబోతున్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఇంటికి కొన్ని పక్షులు రావటం వల్ల శుభం అలాగే అశుభం జరుగుతుందని కూడా వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పూర్వం మన పూర్వీకులు ఎక్కువ శాతం వరకు పక్షులను పెంచేవారు. వాటి కోసం గింజలను నీళ్లను పెట్టేవారు. ఇంట్లోకి పిచ్చుకలు ప్రవేశించటం వల్ల మంచి జరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు కూడా చెబుతున్నారు. ఎందుకంటే పూర్వం నుండే పిచ్చుకలు ఇంట్లోకి రావటాన్ని శుభ సూచకంగా భావించారు. మీ ఇంట్లోకి జంట పిచ్చుకలు వస్తే కనుక మీ ఇంట్లో ఎవరైనా కళ్యాణం కోసం ఎదురు చూస్తున్న వారి ఉంటే కనుక వారికి కళ్యాణం జరగబోతుందని అర్థం చేసుకోవాలి. అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న జంట ఎవరైతే ఉన్నారో వారికి సంతానం కలగబోతుందని కూడా దీనికి అర్థం. కాబట్టి మీ ఇంట్లోకి పిచ్చుకలు వచ్చినా కాని మీ ఇంటి ఆవరణలో కాని మీ ఇంటి లోపల కాని గూడు కట్టుకున్నా కాని అది మీకు చాలా వరకు శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే మనం కాకిని తరచూ చూస్తూనే ఉంటాం. కాకిలో మన పితృదేవతలు ఉంటారని కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాగే మనం శ్రాద్ధ కర్మల టైంలో కూడా పిండాలు పెట్టినప్పుడు కాకి వచ్చి దాన్ని తినాలని చూస్తూ ఉంటాం. ఎందుకంటే పితృదేవతలు దేవుడి దగ్గరికి వెళ్లిన మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కాకి రూపంలో మనం పెట్టిన ఆహారాన్ని స్వీకరిస్తారని మనం నమ్ముతూ ఉంటాం. అయితే ఈ విధంగా కాకి తరచూ మీ ఇంటికి రావటాన్ని కూడా పితృదేవతలు మీ ఇంటికి వచ్చినట్లుగా భావించాలి. అలాగే ముఖ్యంగా కాకి మీ ఇంటికి వస్తే కనుక మీ పితృదేవతలు వచ్చినట్లుగా భావించి వాటికి ఆహారాన్ని కూడా పెట్టాలి. కాకికి ఆహారాన్ని పెట్టడం ద్వారా శని బాధలు కూడా తొలగిపోతాయి. కాకి ఎగురుకుంటూ మీ ఇంటి వద్దకు వచ్చి వాలితే కనుక చాలా మంచిదని కూడా వాస్తు నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ విధంగా పిచ్చుకలు ఇంట్లోకి రావటం వల్ల చాలా శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి ఆగమనానికి ముందు కూడా మనం ఇటువంటి చిహ్నాలను చూస్తూ ఉంటాం. అలాగే మీ ఇంట్లో జంట పిచ్చుకలు కనుక వచ్చి గూడు పెట్టుకుంటే ఆ ఇంట్లో వారికి వివాహం జరిగే అవకాశాలు, అలాగే ఆ ఇంట్లో వారు సంతానం కోసం ఎదురు చూసే వారికి సంతానం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా పిచ్చుకలు కనుక పదే పదే మీ ఇంట్లోకి వస్తున్నాయంటే దాని ఫలితం మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహం మీపైన కురవబోతుందని, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోయే ముందు ఈ సంకేతాన్ని పంపిస్తుందని మీరు అర్థం చేసుకుని ఆ యొక్క పిచ్చుకలకు ఏవైనా ఆహార పదార్థాలను అంటే ఏవైనా గింజలు అవి ఏవి తినగలిగితే వాటిని మీరు వాటికి ఆహారంగా వేయండి. అప్పుడు వాటి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. అలాగే ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. మీ జీవితంలో మీకున్న కష్టాల నుండి కూడా మీరు విముక్తులయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లోకి పిచ్చుకలు పదే పదే వస్తుంటే ఖచ్చితంగా వాటికి ఆహారంగా ఏవైనా గింజలను వేయటానికి ప్రయత్నం చేయండి. చూసారు కదండి, పిచ్చుకలు ఇంట్లోకి పదే పదే వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి, తొందరలో మీకు ఏం జరగబోతుంది, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.